మనం చిలకలూరిపేట సభ చూస్తే మనం ఆ స్టేజ్ మీద చాలా నవ్వుతూ చంద్రబాబు నాయుడు అలాగే మోడీ గారు మాట్లాడటం అనిపించింది. ఆ టైంలో చాలా బయట లీక్లు కూడా వచ్చాయి. ఈ జగన్ కేసులు కుంభకోణాలపైన తవ్వి తీయమని చెప్పడం అనేది. దాని మీద మోడీ అమిత్ షా కూర్చొని మాట్లాడుకొని అవి తవ్వుతున్నారు, ఈడీ త్వరలో రాబోతుందన్న టాక్ అయితే నడుస్తుంది. అందులో వాస్తవం ఉందా మేడం? ఎందుకంటే ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ కూడా అనుకోవచ్చు కదా. సో ఎవరైతే ఇలా కరప్షన్లో కూరుకుపోయి ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇప్పుడు ఇక్కడ చూసాం తెలంగాణ స్టేట్లో కవిత గారిని ఎలాగైతే బయటికి లాగారు, సో ఏం అదేలాగా కూడా అవ్వచ్చు. ఎందుకంటే మొన్న చిలకలూరుపేట సభలో మనం చూసినప్పుడు సో అక్కడ సభని అక్కడ సక్సెస్ చేయకూడదని ఎన్ని రకాల కుట్రలు జరిగాయి. పోలీస్ వైఫల్యం అనేది స్పష్టంగా కనపడింది. ఒక పిఎం వస్తున్నాడు అన్నప్పుడు, ఒక రాష్ట్ర ప్రధాని మనకు అక్కడ అడ్రస్ చేస్తే అక్కడికి వచ్చారు అన్నప్పుడు అలాంటి సభలో అలాంటి వైఫల్యాలు కనపడటం. సో వెనక నుంచి బాటిల్స్తో విసిరేయటాలు, అంటే ఎక్కడి నుంచో వివిఐపి గ్యాలరీలకి బాటిల్స్ విసిరేయటాలు, సో తొక్కిసలాటలు, ట్రాఫిక్ క్లియర్ చేయకుండా వదిలేసేయటము, ఇంకా పోలీసులకి అసలు సంబంధం లేదు, ఇది ఎక్కడో సభ జరుగుతుంది మాకు తెలియదు అన్నట్టు ఉండటం, ఇంకా సౌండ్ బాక్సుల మీద జనాలు ఎక్కటం, ఇంకా సౌండ్ పనిచేయకపోవటం, సౌండ్ బాక్సులు పనిచేయకపోవటం, స్లీపింగ్ సెల్స్ అనే వాళ్ళని దానిలో కలిపేశారు జనాల్లోకి. కలిపేసిన మూలన వాళ్ళకి అసలు వీళ్ళు వచ్చి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారనేది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ తర్వాత గుర్తించింది. కానీ ఇప్పుడు లైటింగ్ సెల్స్ హైట్గా ఉంటాయి కదా సెల్లులు, వాటి మీద ఎక్కి వాటి మీద నుంచి పడిపోతారేమో అని ప్రధాని మోడీ గారే వాళ్ళకి టవర్ నుంచి దింపడానికి ప్రయత్నించడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. ఇప్పుడు కూటమిలో బీజేపీ ఉంది కాబట్టి జగన్కు డ్యామేజ్ జరిగేలా ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? అది ఎలాంటి నిర్ణయం అయి ఉండొచ్చు ఈ ఎన్నికల్లో? జగన్ అంటే కూటమిలో ఉన్నారనే కాదు, జగన్ చేసిన పనులకి ఎప్పటికైనా అది చుట్టుకుంటుంది. అవును. సో ఇప్పుడు కొత్తగా ఎన్నికల్లో లబ్ధి పొందేలా ఏమన్నా చేసే అవకాశం? ఎన్నికల లబ్ధి కన్నా కూడా ఇప్పుడు టైం వచ్చినప్పుడు సో తప్పకుండా వాటికి శిక్ష అనేది కొంచెం టైం పట్టచ్చు, కానీ ఎప్పుడైనా న్యాయం అనేది గెలుస్తుంది అంటాం కదా. సో ఖచ్చితంగా ఆ టైం వచ్చింది. సో తప్పకుండా ఆయనకి పడాల్సిన శిక్షే కానివ్వండి, ఇంకా కోర్టుల చుట్టూ ఇన్ని రోజులు కోర్టులకు అటెండ్ అవ్వాల్సిన 43,000 కోట్లు తిన్న అక్రమ కేసులో ఉన్నాడు కదా. ఆ కేసులో ఆయన తిన్న దీనికి వెళ్లాల్సిన కోర్టు కూడా ఇన్ని రోజులు వాయిదా పెట్టుకుంటా వస్తున్నాడు. నేను సీఎంగా ఉన్నాను, నేను రావడానికి ఇంత ఖర్చు అవుతుంది, అంత ఖర్చు అవుతుంది, అందుకని నేను అటెండ్ అవ్వలేను కోర్టులకి అని చెప్పాడు. అలా చెప్పినప్పుడు నువ్వు ఖర్చులు ఏమైనా తగ్గించావా? నువ్వు ఎక్కడ ఖర్చులు పెట్టట్లేదు. ఒక 4 కిలోమీటర్ 5 కిలోమీటర్లకి హెలికాప్టర్లో తిరుగుతున్నావు. ప్రజాధనం అప్పుడంతా వృధా అవ్వట్లేదు. బస్సులో బయలుదేరబోతున్నారు. ఇప్పుడు బస్సు యాత్ర అని అంటున్నాడు. ఇది పొలిటికల్ యాత్ర కాబట్టి, సో ఇది పొలిటికల్ యాత్రకి బస్సు కాకుండా మనం హెలికాప్టర్లో తిరగటానికి అది పొలిటికల్కి గవర్నమెంట్ ఇది ఒప్పుకోదు కాబట్టి ఇప్పుడు బస్సు యాత్ర స్టార్ట్ చేస్తున్నాడు. సో 6 కిలోమీటర్లకే నువ్వు 5 కిలోమీటర్లకే హెలికాప్టర్ ఎక్కి దిగేవాడివి. నీకు ఒక కేసు నువ్వు మీద వచ్చిన అభియోగాన్ని ప్రూవ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదా? అంటే నువ్వు చేసింది నిజమే కాబట్టే నువ్వు భయపడుతున్నావు కదా, నువ్వు ఈ కేసులకి అటెండ్ అవ్వకుండా అనేది ప్రతిదీ కూడా మనకు స్పష్టంగా. చిలకలూరిపేట సభ తర్వాత భయపడుతున్నారా జగన్? ఎందుకంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కేంద్ర నిఘా వర్గాలు ఖచ్చితంగా ఇది అక్కడ అల్లర్లు సృష్టించాలని, సో వీళ్ళు చేసిన ప్లానింగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి అందరికీ అర్థమయ్యింది. అర్థం అవ్వబట్టే ఏం చేశారంటే ఇప్పుడు అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు పక్కాగా జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు కుమ్మక్కయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయకూడదు అనే ప్లానింగ్లో ఉన్నారనేది ఇంటెలిజెన్స్ వర్గాల మూలాన మోడీ గారి దృష్టిలో అయితే పడింది. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నారు జగన్? అందుకే ఖచ్చితంగా ఒక మోడీ ప్రధాని వచ్చిన ప్లేస్లో ఇలాంటి పనులు చేయించడం అనేది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి వస్తుంది అనిపిస్తుంది. ఒక భారతదేశ ప్రధానికి కూడా వాల్యూ లేకుండా చేశాడని అంటే, అక్కడ ఐఏఎస్ని ఐపీఎస్ని ఎలా మ్యానిపులేట్ చేశాడు అని అంటే, పై స్థాయి వాళ్ళని అలా మ్యానిపులేట్ చేస్తే ఇంకా కింద కేడర్ వరకు వాళ్ళు ఇంకెంత విచ్చలవిడితనం వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఎంతమందినా అంత జనాల దీనిలో ఎవరైనా చనిపోయి ఉంటేనో ఏదైనా ఇది జరుగుంటే, దుర్ఘటన ఇలాంటిది ఏదైనా జరుగుంటే పరిస్థితి ఎలా ఉండేది అనే దాని మీద ఖచ్చితంగానే వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది కదా. ఓ ప్రధాని వచ్చిన ప్రోగ్రాంలో ఏదైనా ఒక అనుకోనిది ఏదైనా జరిగింది అనుకోండి, ఎంత అప్రదిష్ట దేశానికి.
అవును. అదంతా వాళ్ళు ఆలోచిస్తారు కదా. సో అందుకనే వాళ్ళకి ఖచ్చితంగా దీని మీద అయితే యాక్షన్ తీసుకుంటారు. రేపు భవిష్యత్తులో ఇలాంటివి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఇట్లాంటివి ఫెయిల్ అయ్యాడనే గవర్నర్ దీనికైనా వెళ్ళిపోవచ్చు. రేపు గవర్నర్ పరిపాలన కిందైనా వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అలా వెళ్ళిపోయింది అనుకోండి, ఈయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఉండడు. నీ వైఫల్యాలు ప్రధాని వచ్చినప్పుడు కూడా నువ్వు సరిగా ఇది చేయనప్పుడు దానిలోనే కనబడిపోతుంది కదా. సో ఎలక్షన్ బిఫోర్ అంతా అందరినీ చంపటాలు చంపించటం ఇవన్నీ నీకు కామన్ ప్రక్రియ అనేది కూడా తెలుసు. సో ఆ కేసులో నుంచి ఎన్ని రోజులు తప్పించుకుంటావు? సొంత బాబాయినే కానివ్వండి, కోడికత్తే కానివ్వండి, మొన్న గీతాంజలి కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమంది అవుతారో ఈ ఎలక్షన్ ఇంకా 2 నెలల్లో. ఇవన్నీ ఖచ్చితమైన ఒక అవగాహన అయితే ఉంటుంది కదా ఏపీ ప్రజల్లోనే. బాగా అంటే ఈ జరిగిన పరిణామాలు చూస్తే వాళ్ళకి ఖచ్చితమైన భయాందోళనకైతే గురవుతూ ఉంటారు కదా. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటుంది. దానికి తగ్గ చర్యలు అయితే తప్పకుండా తీసుకుంటుంది.